ఆ ప్రధాన సంఘటనేమిటి? వాల్మీకి మహర్షి జీవితంలో ఆ రోజసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నిజంగా జరిగిన క్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదొక అందమైన అరణ్యం. తమస నదీ తీరాన వాల్మీకి మహర్షి ఎంతో ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నారు. చుట్టూ ప్రకృతి, పక్షుల కిలకిల రావాలు అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే ఆకాశంలో ఆనందంగా విహరిస్తున్న ఒక క్రౌంచపక్షుల జంటలో ఒక పక్షిని ఒక వేటగాడు ఆకస్మికంగా బాణంతో కొట్టాడు. ఒక్కసారిగా ఆ ప్రశాంతత మొత్తం ముక్కలైపోయింది. తన ప్రాణసమానమైన సహచరిని కోల్పోయిన ఆ పక్షి చేసిన ఆర్తనాదం ఆ అరణ్యమంతా ప్రతిధ్వనించింది. ఆ ఏడుపు విన్న వాల్మీకి మహర్షి హృదయం అక్షరాలా ద్రవించిపోయింది. ఆ క్షణంలో ఆయనలో ఉప్పొంగిన ఆ అపారమైన కరుణ ఒక అనూహ్యమైన మార్పుకు నాంది పలికింది. ఆ తీవ్రమైన బాధ, ఆ శోకం ఒక గొప్ప కవిత్వంగా ఎలా రూపాంతరం చెందిందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏమిటంటే, ఆ పక్షి బాధను చూసి మహర్షి నోటనుంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడింది కదా, అదే ఆది శ్లోకం. ఆ శ్లోకం వెనుకున్న భావోద్వేగం కోపం కాదు, అది చనిపోతున్న ఆ పక్షి పట్ల ఆయనకు కలిగిన అపారమైన కరుణ. అది ఆ వేటగాడికి ఇచ్చిన శాపం కాదు, అది మనిషిలోని అత్యంత స్వచ్ఛమైన మానవత్వానికి నిదర్శనం. పగ, ప్రతీకారంలాంటి నెగటివ్ ఫీలింగ్స్ నుంచి కాకుండా ఒక ప్రాణి పట్ల కలిగిన స్వచ్ఛమైన కరుణ నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి శ్లోకం పుట్టింది. ఇది నిజంగా ఎంత అద్భుతమైన విషయం కదా. ఆ క్షణంలో వాల్మీకి మహర్షికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. తన నోటినుంచి వచ్చింది కేవలం ఒక మామూలు పద్యం కాదని, అది ఒక బృహత్తరమైన మహాకథకు ఆరంభమని ఆయన గ్రహించారు. ధర్మం కోసం నిలబడి, ధర్మం కోసమే తమ జీవితాలను అంకితం చేసిన ఒక గొప్ప చరిత్రను, ఆ ఆదర్శాలను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయనకు తెలిసొచ్చింది. సత్యం, త్యాగం, ప్రేమ ఈ మూడింటి కలయికతో ఏర్పడిన ఆ మహా ఇతిహాసానికి సరిగ్గా ఆ క్షణంలోనే బలమైన పునాది పడింది. సరే, కథ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఇతిహాసం మనకు మానవ సంబంధాల గురించి, సమాజానికి పునాది అయిన నైతిక విలువల గురించి వాస్తవంగా ఏం బోధిస్తుందో చూద్దాం. ఈ కావ్యంలో మనం చూసే ప్రతి ఒక్క పాత్ర ఒక అత్యున్నత నైతిక విలువకు సజీవ ప్రతిరూపం. ఒకసారి గమనించండి, ఒక కుమారుడి పాత్ర విధేయతను ఎంత ఉన్నతంగా చూపిస్తోందో, ఒక భార్య పాత్ర పవిత్రతకు ఎలా ప్రతీకగా నిలుస్తోందో మనం చూడవచ్చు. అదేవిధంగా ఒక సోదరుడి పాత్ర అత్యున్నతమైన త్యాగాన్ని, అలాగే ఒక సేవకుడి పాత్ర అచంచలమైన భక్తిని ఎంత స్పష్టంగా చూపిస్తాయో ఈ ఇతిహాసం చెబుతోంది. ఇది కేవలం మన బంధుత్వాల గురించి మాత్రమే కాదు, ఆ బంధుత్వాలను నైతికంగా, ధర్మబద్ధంగా ఎలా నిలబెట్టుకోవాలో ప్రాక్టికల్గా నేర్పే ఒక గొప్ప పాఠం. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, ఇది కేవలం ఒక రాజు కథ అనో లేదా ఏదో పురాణగాథ అనో అనుకుంటారు. కాని అసలు నిజం అది కాదు. మన జీవితం ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలి అని అడుగడుగున చెప్పే ఒక ఖచ్చితమైన మార్గదర్శకమిది. ఈ కథ మానవాళికి ఒక సామాజిక, నైతిక దిక్సూచిగా ఎలా మారిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత కథను దాటిపోయి విశ్వజనీనమైన మానవ విలువలను ఎలా స్థాపించిందో గ్రహించడం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ఇక మనం ముగింపు దశకు చేరుకున్నాం. ఒక చిన్న పక్షి, కన్నీటి బిందువు నుండి పుట్టిన ఈ కథ తరతరాలుగా, యుగయుగాలుగా మనకు ఎలా ఒక చెరగని మార్గదర్శిగా నిలిచిందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ విశ్లేషణను ముగించే ముందు మన మనసులో మెదిలే ఒక బలమైన ప్రశ్న ఇది. వేల సంవత్సరాల క్రితం ఒక అరణ్యంలో రాలిన ఆ పక్షి కన్నీటి బిందువు నుంచి పుట్టిన ఆ గొప్ప నైతిక విలువలను, ఆ ఆత్మీయ బంధాలను ఉరుకులు పరుగుల ఈనాటి ఆధునిక సమాజంలో మన ఇంకా పాటిస్తున్నామా? అప్పటి ఆ కరుణ, త్యాగం, ఆదర్శవంతమైన ఆ విధేయత ఇవన్నీ మన రోజువారీ జీవితంలో ఎక్కడైనా సజీవంగా కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్న మనల్నే మనం లోతుగా ప్రశ్నించుకునేలా చేస్తోంది. ఆ పురాతన విలువల అవసరం ఈ రోజుకు కూడా ఎంత ఉందో మళ్లీ గుర్తుచేస్తుంది. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఈ అద్భుతమైన సత్యాలను అన్వేషించడం నిజంగా ఒక మంచి అనుభూతినిచ్చింది. ధన్యవాదాలు.